ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయాలి, ఇద్దరు అలసిపోయి వస్తారు. వాళ్ళు అటు తిరిగి పడుకుంటే వీళ్ళు ఇటు తిరిగి పడుకుంటారు. పిల్లలు పుట్టలేదంటారు. ఎలా పుడతారమ్మా? గాల్లోంచి వస్తారేంటి పిల్లలు? ఆ సంసారం అనేది సరిగ్గా చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు? ఒక కారు ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక మంచి ఇల్లు ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక మంచి స్పాంజ్ పరుపు ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక ఫ్యాన్ ఉంటే, ఒక ఏసీ ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక 2 గ్రాములు బంగారం కొనుక్కుంటే ఎంజాయ్ చేసినట్ట. ఏంటి చెప్పండి? అది కాదు ఎంజాయ్మెంట్ అంటే. అసలు కరెక్ట్ ఏజ్ ఏంటి సార్ మ్యారేజ్ చేసుకోవడానికి? ఒకళ్ళతోటి ఒకళ్ళు ప్రేమగా ఉండాలమ్మా. షేర్ చేసుకోవాలి, స్థిమితంగా ఉండాలి, ఆ మంచి చెడ్డ అనేది ఆలోచించుకోవాలి. 30 ఏళ్ళు 32 ఏళ్ళు వయసు వచ్చాక ఈ లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నారు కదా. మరి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయమ్మా? అసలు గొడవలు రాకూడదు కదా. ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ అనుకున్నట్టుగా లేదను, లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను ఎందుకు adjust ఎక్స్పెక్టేషన్స్ అవ్వాలని? కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే లెక్కలు. ఆ పక్కోడు ₹1,00,00,000 ఇల్లు కొంటే నేను 5 కోట్లు కొనాలి, లేదా 10 కోట్లు విల్లా కొనాలి. ఆడేదో కారు కొంటే నేను బెంజ్ కారు కొనాలి.